ఓకే. మోహన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ అమెరికా అండ్ ఇండియా. ఓకే. ఇండియా ఈ అండ్ దెన్ డెమోక్రటిక్ అమెరికా. అమెరికా సార్ అంటే ఓకే. ఫస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అమెరికానండి. అందుకనే ఫస్ట్ దాని పేరు చెప్పాను. ఓకే. యా. అయితే నేననేదంటే ఓటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ బెటర్ అంటారు మీరు? ఐ హావ్ ఎ ఫీలింగ్ ఇండియా ఇస్ బెటర్ అండి. ఓకే. ఎందుకంటే ఇండియాలో గవర్నమెంట్ సరిగ్గా చేయకపోతే 2 ఏళ్లలో పీకి పడేయచ్చు. ఇక్కడ లేదు పడేయలేదు సార్. ఇండియాలో కూడా పీకి పడేయడం కుదరదు. అంటే ఇట ప్రెసిడెన్స్ ఉంది కదా, ఇక్కడేంటి అవకాశం ఉంది కిరణ్ గారు, అవకాశం ఉంది. మోహన్ గారు చెప్పినట్టు అవకాశం ఉంది. ఏ కాకపోతే బేసిస్ మీద తెస్తారు ప్రభుత్వాన్ని? అంటే స్టేట్ గవర్నమెంట్ రూల్ చేస్తారు. అవిశ్వాస తీర్మానంతో వెళ్ళిపోతుంది కదండి. అవిశ్వాస తీర్మానంతో పోయిన ప్రభుత్వాలు రెండో మూడో, ఇప్పుడు చంద్రశేఖర్ ప్రభుత్వం ఒకటి పోయింది సార్ అవిశ్వాస తీర్మానం వల్ల. 2, 3 పోయినాయి కదా. అమెరికాలో పోయిన ఒక అధ్యక్షుడు చెప్పండి, నిక్సన్ రాజీనామా తప్ప. అంటే మీకు అంటే ఇండియన్ డెమోక్రసీలో ఏంటంటే ప్రధానమంత్రిని ప్రజలు ఎన్నుకోరు. అమెరికాలో ప్రెసిడెంట్ ని ప్రజలే అనుకుంటారు. ఇండియాలో ప్రధానమంత్రి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా మనం ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడ్డవాడు ప్రైమ్ మినిస్టర్. డిఫరెంట్ థింగ్ దట్ ప్రైమ్ మినిస్టర్ రన్స్ ఇట్. ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఎక్కువ సమానమే తప్ప ఎక్కువ ఏం కాదు. కాన్స్టిట్యూషన్. రెండు సార్లు దించేశారు. ఒకటి చంద్రశేఖర్, ఒకటి వాజ్పేయి గారు. అంతకు ముందంతా ఏమవుతుందంటే అండి, రూలింగ్ గవర్నమెంట్ పడిపోయినప్పుడు అవిశ్వాసం వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీకి ఛాన్స్ ఇస్తారు. అపోజిషన్ పార్టీ ఎప్పుడు అవిశ్వాసం పెడుతుంది అంటే మనం గెలవగలం అనుకున్నప్పుడే అవిశ్వాసం పెడుతుంది. ఇవాళ ఎందుకు పెట్టట్లేదు అవిశ్వాసం? ఇవాళ పెట్టినా డిస్కషన్ కోసం పెడతారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు మాట్లాడట్లేదు అనే ఉద్దేశంతో సింపుల్ మెజారిటీ అవిశ్వాస తీర్మానానికి సింపుల్ మెజారిటీయే కావాలి. ఇండియాలో సింపుల్ మెజారిటీ 271 కావాలి. కాకపోతే ఇండియాలో ఎందుకు పెడతారంటే ఆ రోజన్నా కనీసం ప్రతిపక్ష నాయకులకి మాట్లాడే అవకాశం ఇస్తారు, వేరే వేరే టాపిక్ల మీద మాట్లాడొచ్చు అనే ఉద్దేశంతో 10% మంది కనుక ఒప్పుకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు. అవిశ్వాస తీర్మానం వల్ల అంటే ఇప్పుడు చంద్రశేఖర్ ఓడిపోయినప్పుడు ఎలక్షన్స్ ఎందుకు వెళ్ళారు అని అంటే అప్పుడు రాజీవ్ గాంధీ గారు అనుకుంటా అప్పుడు రెడీగా లేరు తీసుకోవడానికి. అందుకని ఎలక్షన్స్కి వెళ్ళారు, ఫ్రెష్ ఎలక్షన్స్కి వెళ్ళారు. ఆయన పోయాడు అనుకున్న తర్వాత. సో అంటే వాజ్పేయి అవిశ్వాస తీర్మానం ఓడిపోయాడు. ఆ సింపతితో సౌత్ ఇండియాలో కూడా మన ఈ కాకినాడ సీట్ కూడా వచ్చినట్టుంది. అప్పుడు బీజేపీ గెలిచింది. అప్పుడు కృష్ణరాజు గెలిచాడు, మళ్ళీ నర్సాపురం గెలిచారు బీజేపీ. అట్లా బీజేపీ దగ్గర ఆంధ్రాలో 6-7 సీట్లు గెలిచింది. రాజమండ్రి గెలిచినట్టుంది, ప్రసాద్ గారు ఆయన గెలిచారు. అట్లా ఆ సింపతితో గెలిచి వాజ్పేయి గారు కొంచెం ఎక్కువ మెజారిటీతో వచ్చాడు. ప్లస్ తెలుగుదేశం పార్టీ ఉన్న 19 సీట్లు 16 సీట్లు అడ్డం పెట్టుకుని ప్రభుత్వంలోకి వచ్చి 5 ఏళ్ళు ప్రభుత్వం చేశారు. అంటే ఇండియన్ డెమోక్రసీకి ఇక్కడ డెమోక్రసీకి తేడాలు ఉన్నాయి. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్ నాకు కొంచెం నచ్చదు. అంటే అమెరికాలో కనీసం ప్రెసిడెంట్ కి జనాలు ఓట్లు వేస్తారు, ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా కొంచెం డీవియేషన్ అవుతుంది. ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ మనం ఓటేసే అవకాశమే లేదు. అంటే ఇప్పుడు ఇంకొక చిన్న దీనికి ఇంకోటి క్వశ్చన్ యాడ్ చేస్తాను మీకు. ఇప్పుడు ప్రధానమంత్రిని ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఎన్నుకుంటారు ఇండియాలో. వేరాజ్ అక్కడ మీ దగ్గర మీకు ప్రజలే ఎన్నుకుంటారు ఎవరిని? ప్రెసిడెంట్ ని. సో ఒక పర్సన్ ఓడించాలి అంటే అక్కడ మీకు సింపుల్ గా మీ ఎలక్టోరల్ ద్వారా గెలిచిన వాళ్ళు వద్దు అనుకుంటే ప్రెసిడెంట్ దిగిపోతాడు మీకు. అది ఇక్కడ పథకం ఏంటంటేనండి, హౌస్ లో అంటే మనకి పార్లమెంట్ ఈక్వలెంట్, ఇది లోక్సభ హౌస్ లో లేదు, సెనెట్ కాదు, రాజ్యసభ సెనెట్. హౌస్ లో సింపుల్ మెజారిటీతో ఇంపీచ్ చేయొచ్చు. సెనెట్ కి వచ్చేసరికి 2/3 మెజారిటీ కావాలి. అది కుదరదు ఇక్కడ. అది కష్టం, అది చాలా కష్టం. రెండు పార్టీలకి 50 అటు ఇటుగా ఉంటారు. రెండో పార్టీ వాళ్ళు వాళ్ళ అధ్యక్షుడిని ఇంపీచ్ చేయడానికి ఒప్పుకోరు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అందుకనే ట్రంప్ 2 సార్లు ఇంపీచ్ చేసినా గానీ సో నిలదొక్కోగలిగాడు. సెకండ్ టైం ఇంపీచ్మెంట్ చేసినప్పుడు 7 వేశారు వాళ్ళ పార్టీ వాళ్ళే, తనకి అగేన్స్ట్ గా అతనికి ఓటు చేశారు. సుధాకర్ గారు, అంటే ఇప్పుడు అంటే ఇండియాలో
ఇప్పుడు మన్మోహన్ సింగ్ అంతకు ముందు 2 సార్లు పార్లమెంట్ కి ఢిల్లీ లాంటి రాజధాని నగరంలో పోటీ చేసి కూడా ఓడిపోయారు ఆయన, నాకు తెలిసి. ఒకటైతే గ్యారెంటీ ఓడిపోయారు. సో అలా ప్రజల చేత ఎన్నుకోబడని మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు ప్రధానిగా పనిచేశారు ఇండియాలో. అంటే ఇండియన్ డెమోక్రసీకి అమెరికన్ డెమోక్రసీకి ఆ తేడా ఉంది. ఇండియన్ డెమోక్రసీలో మన అధికార పక్ష ఎక్కువ మంది సభ్యులు ఉన్న ఎంపీలు ఉన్న పార్టీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేయొచ్చు. చీఫ్ మినిస్టర్ అయ్యాడు. సో అంటే అలా స్టేట్స్ లో అంటే మరి మీరు అన్నట్టు కరెక్ట్. స్టేట్స్ లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు పడేసి కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవచ్చు, అది ఇబ్బంది ఉండదు. ఇది ఆ రకంగా అయితే ఇక్కడ పటిష్టంగా ఉంటదండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చి స్టేట్ గవర్నమెంట్స్ ఆ రకంగా కోల్చడం అనేది ఇక్కడ కుదరదు. అంటే ఇబ్బందులు పెడుతుంది, మన ఇండియా లాగా ఇబ్బందులు పెట్టగలదు స్టేట్ గవర్నమెంట్స్ ని, కానీ పెద్ద అంత ప్రభుత్వాలు మార్చేసే స్థాయి పవర్ అయితే లేదు. అంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎవ్రీ స్టేట్ కి సెపరేట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా మీకు యాక్చువల్ గా ఉంటాయి. ఫెడరలిజం అని ఉంటుంది, కొన్ని విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకోవటానికి లేదు, ముఖ్యంగా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవటానికి లేదు. అట్లాంటి ఈవెన్ కోర్ట్స్ కూడా మీ దగ్గర కోర్ట్స్ కూడా వాళ్ళకి సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది అనుకుంటా కదా ఎవ్రీ స్టేట్ కి. అంటే 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 అది చాలా డిఫరెంట్ సిస్టమ్ అండి, కానీ కోర్టులు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ లో చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటాయి. అండ్ దే హ్యావ్ ప్రూవ్డ్ వన్స్ అండ్ ఫర్ చాలా సార్లు చెప్పినాయి కూడా. ఇప్పుడు మన H1B ఇష్యూలు అయింది కదండి మన లాస్ట్ ఇయర్, దాన్ని కోర్టులో ఆపేసింది. ట్రంప్ చేసిన రూల్ ని కోర్టు ఆపేసింది. సో కోర్టులు ఈక్వల్లీ పవర్ఫుల్, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ప్రాపర్ గా ఉంటది. ఇక్కడ సిస్టమ్స్ కొంచెం పటిష్టంగా ఉంటాయి. కొన్ని సిస్టమ్స్ డిబేట్ చేస్తుంది ప్రెసిడెంట్ అనే దాంట్లో. నేను యాక్చువల్ గా ఆ ఒక్క ప్రెసిడెంట్ ఇంపీచ్ చేయటానికి దుస్సాధ్యం చేయటం తప్పించి మిగతా అంతా అమెరికన్ సిస్టమే బెటర్ అండి. దాని ఒక్కదాని వల్లనే ఇండియా బెటర్ అన్నాను కానీ, బట్ మీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విషయంకి వచ్చేసరికి అమెరికాది బెటర్. అది మాట కరెక్ట్. నేనైతే నా లైఫ్ లో 2 లైవ్ ప్రొసీడింగ్స్ చూశాను, అంటే అమెరికాలో జరిగేది. ఒకటి ఆల్మోస్ట్ నాకు 25-26 ఉన్నప్పుడు ఓజే సింప్సన్ అతను అదొకటి చూశాను, లైవ్ అదొకటి చూశాను. రీసెంట్ గా అయితే ఈ ఎవరు యాంబర్ హీరోయిన్ అండి, హాలీవుడ్ యాక్టర్, అంటే పైరేట్స్ ఆఫ్ ద క్యారేబియన్ హీరో జానీ డెప్ లైవ్ లో చూసానండి, నేను మొత్తం లైవ్ లో చూసాను. ఓకే మంచి ప్రశ్నలు అడిగారు. యాక్చువల్ గా కాన్స్టిట్యూషనల్ వైజ్ యూ బ్రాట్ ద బెస్ట్ ఇన్ us. That's a very good question. నాకైతే ఒకటేనండి, ఫైనల్ ఒకటే చెప్తాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా బెస్ట్ అండి, కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అది మెయిన్. సార్ అంటే 100% నేను కూడా ఒప్పుకుంటాను సార్. ఇప్పుడు టీఎన్ సెషన్ వచ్చే వరకు ఎలక్షన్ కమిషన్ ఎంత పవర్ ఉందని ఎవరికి తెలియదు. టీఎన్ సెషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ గురించి జనాలకు తెలిసింది. అలాగే అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ హెడ్ ప్రెసిడెంట్. ఇప్పుడు వరకు మనకు వచ్చిన ప్రెసిడెంట్లు అందరూ రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్లే. ఒక ప్రెసిడెంట్ కూడా ఇది కాన్స్టిట్యూషన్ లో ఇట్లా లేదు కదా అని చెప్పే దమ్మున్న ప్రెసిడెంట్ వస్తే తప్ప మారదు. ఆ దమ్మున్న ప్రెసిడెంట్ ని ప్రైమ్ మినిస్టర్లు గెలవనీయరు. ఎందుకంటే స్టేట్ లోను, సెంట్రల్ లోను, పార్లమెంట్ లోను, అన్ని స్టేట్స్ అసెంబ్లీలోను కలిపి ఓట్లు వేస్తేనే ప్రెసిడెంట్ ఎన్నికలకు వెళ్తుంది. లేకపోతే ప్రెసిడెంట్ నామినేటెడ్. సో నామినేటెడ్ అయినప్పుడు వాళ్ళు గెలవనీయరు. ఒకప్పుడు ఒకసారి టిఎన్ సెషన్ గారు ట్రై చేశారు ప్రెసిడెంట్ అవడానికి. ఒక్కరే ఉన్నప్పుడు చాలా బాగా చేశారు. కాకపోతే ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఎవరో పివి నరసింహారావు గారు, అతనికి ఇద్దరిని పెట్టారు. అందులో ఒక అతను తెలుగు అతనే, ఏదో పేరు అతని పేరు గుర్తు రావట్లేదు, ఏదో మూర్తి అతని పేరు కూడా. ఇద్దరిని పెట్టారు టీఎన్ సెషన్ కి. అప్పుడే ఇదైపోయింది, అప్పటి నుంచే.
అంటే 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 ట్రూ సార్. అంటే మీరన్నది 100% కరెక్ట్. అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ డిస్‌రెస్పెక్టింగ్ అబుల్ కలాం ఇన్ ఎనీ విచ్ వే. ప్రెసిడెంట్‌గా చేశారాయన. I respect him a lot, but at the same time, unfortunately, no president in India has used his constitutional head power to the extremes. ప్రాపర్‌గా చూసి ఇది ప్రెసిడెంట్‌కి ఉండే పవర్ అని చెప్పలేదు. యాహ్! సరే, ఒక ఫైనల్ క్వెషన్ అండి, ఏమనుకోవద్దు దయచేసి. ఇప్పుడు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు అమెరికాలో ఇండియన్స్ ఆర్ తెలుగు వాళ్ళ కమ్యూనిటీ చాలా ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు మనం ఒక దేశానికి వెళ్ళి మన ఉద్యోగం కోసం ఇక్కడ చాలా కష్టపడి చదివి ఆ వీసాల కోసం పాటుపడి అక్కడ జాబ్ వచ్చిన ఒక 5-6 ఇయర్ తర్వాత మన వాళ్ళు అక్కడ రైట్స్ కోసం పోరాడడం కరెక్టేనా? యెస్. 100% రైట్ సార్. అంటే సార్ ఇప్పుడు మనం ఈ దేశానికి ఒక H1B నిబంధనల ప్రకారంగా ఉద్యోగం చేయడానికి వచ్చాము తప్ప ఇక్కడ బానిసత్వం చేయడానికి రావట్లా. ఓకే. అన్లెస్ యు ఆర్ స్లేవ్ యు హావ్ ఎ టాక్. ఓకే. చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ గా చెప్పారు. థాంక్యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ అండి. మోహన్ గారు అండ్ సారీ గంగాధర్ గారు. మళ్ళీ నెక్స్ట్ లైవ్ లో మీతో కూడా మాట్లాడతాను నేను. లేదండి. థ్యాంక్ యూ. మంచి వేడిగా జరిగింది. నేను వెస్ట్ లో ఉన్నాను, కిరణ్ మధ్యలో ఉన్నారు అమెరికాలో, మన పెద్ద సారేమో అక్కడ ఈస్ట్ లో ఉన్నారు. 13 రాష్ట్రాలు అక్కడే పెట్టారు కదా ఒరిజినల్ గా. అమెరికా అంతా అన్నే ఉండే. నేను వీళ్ళిద్దరికి మధ్యలో మంచి విద్యార్థిగా ఉందాం అనుకుంటున్నాను.